ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 92వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఈరోజు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఎవరైతే దేవుని యొక్క మందిరములో నాటబడతారో వారు దేవుని యొక్క ఆవరణములలో వర్ధిల్లుదురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క మందిరానికి శ్రేష్టమైన స్థానాన్ని ఎవరైతే ఇస్తారో, దేవుని యొక్క మందిరములో నాటబడిన వారుగా ఉంటారో వారు వర్ధిల్లింపబడతారు. దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండదు. దేవుని యొక్క మందిరములోని మేలుల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరానికి మనం విలువ ఇస్తున్నామో లేదో ఒకసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారంగా ఉండాలి. అనగా ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరంలో జరిగే ఆరాధనలో మనం పాల్గొనే వారంగా ఎప్పుడైతే ఉంటామో ఆ మందిరంలో మనం వర్ధిల్లింపబడతాం. దేవుని యొక్క మందిరంలో చేయబడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని యొక్క మందిరంలో చేయబడిన ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారుగా ఉంటారో ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టేవారుగా ఉంటారు. వారి జీవితం పచ్చగా ఉంటుంది, అనగా ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. కనుక దేవుని యొక్క మందిరములో నాటబడిన వారుగా స్థిరమైన జీవితాన్ని కలిగి దేవునిలో ఉంటూ బహుగా ఫలింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్ఠ